ఇంకా సాగర్ అలా నర్మదాని తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోవడంతో రామరాజు, వేదవతి వాళ్ళు చాలా బాధపడుతూ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ధీరజ్ అక్కడికి వచ్చి, నాన్న వాడు ఏదో తెలియక తప్పు చేశాడు నాన్న, నేను వాడిని వెతికి ఎలాగైనా ఇంటికి తీసుకొస్తాను అని రా రామరాజుకి ధీరజ్ మాట ఇచ్చి ప్రేమను తీసుకొని బండి మీద బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోవైపు విశ్వక్, భద్రావతి వాళ్ళు ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చూడాలిరా రామరాజు మొహం ఎలా ఉందో అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ, ఇది కదా నేను కోరుకున్నది, వాడి ఇంట్లో ఇదే కదా జరగాలని కోరుకున్నది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా మరోవైపు నర్మదా, సాగర్ ఇద్దరు బండి మీద వెళ్తూ ఉంటారు. ఇంకా ఒక దగ్గర నర్మదా ఆపు సాగర్ అని అనడంతో ఇంకా సాగర్ బండి ఆపుతాడు. ఏంటి ఇటువైపు తీసుకెళ్తున్నావు అని అంటూ ఉంటే, అవును నర్మదా, మనం మీ ఇంటికే వెళ్తున్నాం అని సాగర్ అంటాడు. మా ఇంటికి వెళ్ళడం ఏంటి సాగర్, నీకు అసలు బుద్ధి ఉందా, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు, మా ఇంటికి వెళ్ళడం ఏంటి, ఒకవేళ మనం ఇలా ఇంట్లో నుండి బయటికి వచ్చి మా ఇంటికి వెళ్ళామంటే మామయ్య గారు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించావా అని అంటూ నర్మదా చెప్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్, ప్రేమ వాళ్ళు వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి ఒక దగ్గర వాళ్ళని చూసి ఇంకా బండి ఆపి, రే సాగర్ ఎక్కడికి రా వెళ్తున్నావు అని వచ్చి మాట్లాడడానికి వస్తూ ఉంటారు.